సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం రౌద్రీకరణములౌగాక అంగాంగములు రౌద్రీకరణములౌగాక గంగాధరు కృప ఘన సిద్ధిదమౌగాక. ఈ కైలాసం ఒక రహస్య విషయమే. అంటే సామాన్యమైనటువంటి వారు తెలుసుకోలేనివే రహస్యములు. అందుకే కైలాస లోకం దేవతలకు కూడా అప్రవేశ్యమైనటువంటిది, దుర్నిరీక్షమైనది. అలాంటి దివ్యమైన కైలాసంలో ముందు అంతర్గృహం విషయం చెప్తున్నారు. అంటే పరమేశ్వరుడి యొక్క ఆ లోపలి గృహ భాగములు అవి 7 ప్రాకారములతో ఉన్నాయి. 7 ప్రాకారములు దాటిన తర్వాత ఒక రమ్యమైనటువంటి వన మధ్యంలో దివ్యమైన అద్భుతమైన ఒక మహా ఆలయం. ఆ ఆలయం లోపల చంద్రప్రభాభాసమానమైనటువంటి దివ్య మహాలింగము. ఈ లింగం సమస్త భువనాల్లో ఉన్నటువంటి శివలింగములన్నిట్లోనూ సర్వోత్కృష్టమైనది. దీని కైలాసేశ్వర లింగము అని కూడా పేరు. కైలాసేశ్వర లింగమేతదమలం దృష్టం సకృత్పూజితం. కైలాసేశ్వర లింగం ఇది ఒక్కసారి అర్చించినా చాలా ధన్యులవుతున్నారు అని చెప్తూనే, కానీ ఇది అంత తేలిక కాదు సుమా. ఈ దర్శనమే తేలిక కాదు. ఈ శివలింగాన్ని దేవతలు కూడా చూడలేరు. నో పశ్యంత్ సురాసుర ప్రమథపాహ. ప్రమథగణాలు కూడా ద్వారానికి ఆవలున్న వాడెవరూ రాలేరు. స్వామివారి సన్నిధిలో ఉన్నటువంటి కొద్దిపాటి గణములు మాత్రమే దీన్ని చూడగలవు. సుబ్రహ్మణ్యుడు, గణపతి, అమ్మవారు శివునితో సహా దర్శించగలరు తప్ప ఇతరులు ఈ మహాలింగాన్ని దర్శించలేరు. పశ్యచ్చేవ మహేశ్వరో గిరిజయ స్వంలింగమత్యాదరాత్. తన స్వరూపమైన మహాలింగాన్ని శివుడు పార్వతీ సమేతుడి దర్శిస్తాడు. ఆ దివ్యమైన లింగం భోగి భోగ పణామణి ప్రబల సల్లింగైక మౌళీల సచంద్రాసార కర ప్రచార జనితానంగ ప్రభావోజ్వలం. దివ్యమైనటువంటి ఈ వర్ణంలో మహాసర్పము రత్నాలు వెదజల్లుతున్నటువంటి దివ్యమైన పడగలతో ఆ మహాలింగాన్ని చుట్టుకుని ఉంటుంది. అలాంటి దివ్యమైన ఆ మహాలింగాన్ని పరమేశ్వరుడు రచన చేస్తున్నాడు అని వర్ణించారు. అది వినగానే మునులు సూత పౌరాణికుడితో అడుగుతున్నది అంటే, కథం స సర్వపూజ్యోపి భగవాన్ అగజాపతి కైలాసేశ్వర లింగస్య పూజనం కృతవాన్ వద. సర్వపూజ్యుడైనటువంటి ఆ శంకరుడు తాను ఆ లింగాన్ని అర్చించడం ఏంటి? ఇది ఆశ్చర్యంగా ఉన్నదే. అంటే ఏవమేర పురాపృష్టో జైగీషవ్యేన శాంకర. శంకర భక్తుడైన జైగీషవ్యుడు ఇదే ప్రశ్న వేస్తే దేవసేనాపతి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. స్కందుడు ఇప్పుడు అంటున్నాడు జైగీషవ్యుడితో, సాధుపృష్టం త్వయా విప్ర తత్తే వక్ష్యామి సాంప్రతం. నీకు ఇప్పుడు చెప్తున్నాను దాని విషయం. పైగా ఎందుకు చేస్తున్నానది శివుడే చెప్పినది, దాన్ని బట్టి నీకు వివరిస్తున్నాను. స సర్వగోప్యో ధర్మాత్మ సర్వకారతయా స్థిత. పరమేశ్వరుడు నిజానికి రహస్య స్వరూపుడు అంటే శివుడే. ఎందుకంటే అందరికీ జగత్తు కనబడుతుంది కానీ జగదంతర్యామైన శివుడు కనబడట్లేదు. మరి ఆయన రహస్యముగా కనుక శివుడే రహస్యం. శివరహస్యం ఏంటి? శివుని యొక్క రహస్యం కాదు, శివుడే రహస్యం. ఎందుకంటే సర్వగోప్య, అందరిలో ఉంటూ తనను తాను మరుగుపరుచుకుంటూ అన్నిటిని నడిపిస్తున్నటువంటి వాడు. అంతేకాదు విశ్వధర్మములన్నీ ఆయన స్వరూపములు కనుక ధర్మాత్మ. ధర్మాత్మ శబ్దానికి ఇది అర్థం. సర్వాకారతయా స్థిత, సర్వాకారములు తానే ఉన్నటువంటి వాడు. మరి లింగార్చన ఎందుకు చేశాడంటే, లింగార్చనం వల్ల జగత్తులో ఎవరైనా ముక్తి పొందగలరు అని చెప్పడానికే తాను ముందు పూజించాడు ఇక్కడ. ఎందుకంటే శివలింగాన్ని వ్యక్తపరచాలంటే తానే వ్యక్తపరచాలి. అది ఎలా ఆరాధించాలో తానే చెప్పాలి. జగదాది అయినటువంటి వాడు తర్వాత వారికి ఆయనే చెప్పాలి. అదే తర్వాత ఎవరో తయారు చేసి వచ్చి శివుడి దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తే అవును సుమా చాలా బాగుంది అనడం కాదు, తానే ఆ విధానాన్ని ఏర్పరిచాడు. ఎందుకంటే తండ్రి పిల్లలకి నాన్న నన్ను పిలువు అని చెప్పుకుంటాడు.
అందుకే తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లలకి తెలియజేస్తారో అదే విధంగా జగత్తుకి లింగార్చన శ్రేయస్కరం అని చెప్పడానికి స్వయం కరోతి భగవాన్ అంబికాపతిరీశ్వర. ఎందుకంటే లింగార్చన విశేషం ఏంటంటే భుక్తిదం ముక్తిదం చేతి సర్వేషాం బోధనాయకి. భుక్తిని ముక్తిని ఇవ్వగలిగేది శివలింగార్చన. భుక్తి అంటే ఇహలోక పరలోక సుఖములకు భుక్తి అని పేరు. ముక్తి అంటే లోకాతీతమైన కైవల్యము. రెండూ ఇవ్వగలిగే శక్తి శివలింగార్చనకు ఉంది గనక అది తాను చేసి చూపిస్తున్నాడు. సంసార సాగరే మగ్నాన్ సముద్ధర్తం మహేశ్వర. సంసార సాగరంలో మునిగిన వారిని ఉద్ధరించడానికై ఆయన శివలింగార్చన చేశాడు. ఆయన ద్వారా నేర్చుకుని శివలింగార్చన అందరు దేవతలు చేస్తున్నారు సుమా. అందులో విష్ణు బ్రహ్మ మరుద్గణై సురాసురైశ్చైవం దైవై మునీంద్రై గణపై ద్విదైశ్చైవాథ శాంకరై. శివభక్తులైనటువంటి దేవతలు ఋషులు అందరూ ఆచరించారు శివుని నుంచి తెలుసుకుని. అది క్రమంగా ఋషుల ద్వారా మనకు లభించింది. అదే పూజైవ పరమం శ్రేయ ఇది దర్శయితం శివ. ఇది ఒక చాలా గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. పూజ శ్రేయస్కరము. ఈ మధ్య కొత్త కొత్త సిద్ధాంతాలు వచ్చి పూజలు అక్కర్లే, పునస్కారాలు అక్కర్లేదు, ఏవక్కర్లేదని చెప్తారో అలాంటి వాళ్ళు మనం నచ్చుతారు. ఎందుకంటే మన సోమర్థనాన్ని చక్కగా పెంచి పోషిస్తున్నారు. కానీ బాహ్య విషయానుభవం ఉన్నంత కాలం పూజ ఉండవలసినదే. ఈ పూజ మనల్ని క్రమంగా బాహ్యమంతా భగవన్మయమని తెలియజేస్తూ అంతర్ముఖం చేయగలదు. అందుకే ఎంతవరకు బాహ్య విషయాలు ఉపయోగిస్తూ బ్రతుకుతామో అంతవరకు పూజ చేయవలసిందే. బాహ్య పూజ అవసరమే. అందుకే అభ్యంతరమైన భగవతత్వాన్ని గ్రహించగలిగిన మహానుభావులు కూడా బాహ్య పూజలు వదలలేదు. అందుకే ఆ పూజ శ్రేయస్కరము. శ్రేయస్సు అంటే మోక్షం, ప్రేయస్సు అంటే ఐహిక సుఖాలు. ఇది శ్రేయస్సుని ఇస్తుంది సుమా. స్వయం దేవ్యా మహాదేవ పూజాలింగే కరోతి తల్లింగనం పూజనం దేవ్యా శివేనాకారి తచ్చును. ఏ విధంగా ఆయన పూజ చేస్తాడో చెప్తున్నాను విను అన్నాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న పూజ చూడాలండి. శివుణ్ణి శివుడు పూజించే విధానం. ఎదురుగా ఉన్నది నిష్కళ స్వరూపమైన లింగం. పూజిస్తున్నవాడు సకల స్వరూపుడైన శివుడు. సకల నిష్కళముల గురించి మన శివతత్వం చెప్పుకున్నది గుర్తు తెచ్చుకుంటే చాలు. కరచరణాది అవయవాలతో ఉన్న మూర్తిని సకల రూపము అంటారు. కరచరణాది అవయవాలు లేని నిరాకారతత్వ సంకేతంగా ప్రకాశిస్తున్న శివ చిహ్నాన్ని నిష్కళము అని అంటారు. కనుక శివుడు సకలుడు నిష్కలుడు. నిష్కలుడు అంటే భాగము లేకుండా సంపూర్ణమైనటువంటి వాడు. సకలుడు అంటే అవయవాలతో గోచరించేవాడు. ఒకే శివుడు రెండు మూర్తులుగా కనిపిస్తున్నాడు. అందుకే శివునికి లింగ పూజ విగ్రహ పూజ రెండు ఉన్నాయి. విగ్రహం సకలతత్వం, లింగం నిష్కళతత్వం. ఈ నిష్కళతత్వ ఆరాధన చేసిన వాడు సంపూర్ణమైన కైవల్యాన్ని పొందుతున్నాడు. లీలగా సకల రూపాన్ని ధరిస్తాడు, తత్వముగా నిష్కళ రూపంతో ఉంటాడు పరమేశ్వరుడు. కనుక లీలగా ధరించిన తన రూపంతో తన తత్వాన్ని తానే అనుసంధానం చేసుకుంటున్నాడు. ఇది ఈ పూజలు ఉన్నటువంటి మర్మం. ఒక విధంగా గ్రహించాలంటే శివ పూజ పద్ధతిగా చేసేవాళ్ళు ఒక్కసారి ఆ చేసే విధానం గుర్తు తెచ్చుకుంటే నారుద్రో రుద్రమర్చయేత్ అని చెప్పి మహన్యాసం చేసుకుంటారు. అవునా లేదా? ఇది ఏ పూజలోనైనా న్యాసం అనేది ఉంటుందండి. ఉత్కృష్టమైన పూజలో ఉపాసన పద్ధతిలో న్యాసం ఒక విధానం. న్యాసం అంటే ఏ దేవతను మనం ఉపాసిస్తున్నామో తద్దేవతా తత్వం మనం అయిపోవాలి. అంటే పూజలోనే అద్వైతాన్ని ఎలా పండిస్తున్నారో గమనించాలి. పూజలు నిరసించేవారు పూజా విధానం తెలియనివారు. పూజా విధానం అద్వైత తత్వ అనుసంధాన ప్రక్రియ. అందుకే అద్వైత తత్వం అనుసంధానిస్తూ దేవో భూత్వా దేవం యజేత్ అన్న మాట చెప్పారు. నువ్వు దేవుడివైతేనే దేవుడిని యజించు. అందుకే మంత్రం చేసిన ఆ మంత్రాన్ని ముందు కర్మల యందు నిక్షిప్తం చేసుకుని ఆ మంత్ర నిక్షిప్తమైన కర్మలతో అంగాన్ని స్పృశించి శరీరాన్ని మంత్రమయం చేసుకుని మంత్రం చేస్తున్నాం. ఎందుకంటే మాంసమయమైన ఈ దేహం దివ్యమైన దేవతాతత్వాన్ని పట్టుకోవడానికి తగిన అర్హత లేదు దీనికి. అందుకే దేహాన్ని శుద్ధి చేసుకోవడానికి ఆచమనీయాది ప్రక్రియలు న్యాసములు విధింపబడ్డాయి. ఏది ఎందుకు చేస్తున్నామో తెలియాలి కదండి. అవతల పురోహితుడు కూర్చొని చెప్తుంటాడు, ముక్కు పట్టుకో, వేలు పట్టుకో, తల పట్టుకో అంటే పట్టుకుని చేసేస్తూ ఉంటే అయిపోతుంది. కానీ అక్కడ ఏం చేస్తున్నామంటే రౌద్రీకరణం అనే ప్రక్రియ. అంగాంగములు రౌద్రీకరణములవుగాక. రౌద్రీకరణం అంటే ప్రతి అంగము రుద్రతత్వంతో దీపించాలి ఇక్కడ. అలాగే శరీరం అంతా రుద్రమయమైపోతే అప్పుడు రుద్రుడు అవుతాడు. రుద్రుడు కానివాడు రుద్రుడిని పూజించుకోడు. అంటే మనమే శివుణ్ణి పూజించాలంటే రుద్రుడు కావాలి. మరి రుద్రుడిని పూజించాలంటే తను రుద్రుడై ఉన్నాడు కనుక రుద్రుడిని పూజించాలి. ఇది అద్భుతమైన విషయం. అదే పరమేశ్వరుడు రుద్రుడే పూజ చేస్తున్నాడు. పైగా కైలాసంలో ఉన్న ఒక ప్రత్యేక కాలగణ, అది లీలా కాలగణను అనాలి. అది ఇతర లోకములందు సూర్యచంద్రాదుల వల్ల ఏర్పడిన కాలగణనం కాదు. ఆ ప్రకారంగా ఆయన అర్చనలు చేస్తుంటాడు. అది ప్రాత సంగవ మధ్యాహ్నే ప్రదోషేషు మునీశ్వరాహ. ప్రాతకాలం, సంగవ కాలం, మధ్యాహ్న కాలం, ప్రదోషకాలం. అయితే ఈయనకు ప్రధానమైన గణములు నందికేశుడు మొదలైన వారు మాత్రం ఈ పూజా సమయంలో దగ్గరుంటారు. అలాగే రుద్రకన్యలు
చాలా మంది అక్కడ ఉంటూ స్వామికి కావాల్సిన ఏర్పాటు చేస్తారు. ఈ ప్రమథులు అందించినటువంటి ద్రవ్యములతో స్వామి అర్చన చేస్తున్నాడు. అది ఎలా చేస్తున్నాడు, అది వింటే చాలు పాపాలు పోతాయన్నారు. కానీ విస్తారంగా చెప్పుకోకపోయినా క్లుప్తంగానైనా భావన చేద్దాం. పరమేశ్వరుడు అక్కడ కైలాస పర్వత ప్రాంతంలో స్ఫటికంతో సమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కాసారం ఉంటుంది. అందులో తాను స్నానం చేసి శుద్ధ వస్త్రములు ధరించి భస్మములు దాల్చి శరీరమంతా రుద్రాక్షలు దాల్చి ఆ త్రిపుండ రచితమైనటువంటి శరీరంతో ఆ బాలేందు మౌళి రుద్రాక్ష అమలహార కంఠవలయ పంచాస్య పంచాక్షర, ఆ పరమేశ్వరుడు పంచాస్యుడి పంచాక్షర స్వరూపుడి పంచముఖ స్వరూపమైన శివలింగాన్ని అర్చన చేస్తాడు. దానికి దివ్య ద్రవ్యములు రమ్యమైనటువంటి గంగాజలములు. ఇక్కడ 5 గంగలు ప్రవహిస్తూ ఉంటాయట కైలాసంలో. ఎక్కడ ఈ శివలింగం ఉన్నటువంటి సమీపంలో ఒక పర్వతం, ఆ పర్వతంలో 5 గంగలు ప్రవహిస్తున్నాయి. 5 గంగలు 5 ముఖాలకు సంకేతంగా సజ్జోజాతాది పంచముఖ నిర్గతమైనటువంటివే 5 గంగలు. అందులో ఒకటి రత్నగంగ, రెండవది దేవగంగ, మూడవది కైలాస గంగ, 4వది ఉగ్రగంగ, 5వది బ్రహ్మగంగ. ఇవి తన్మధ్యే బ్రహ్మగంగా స్ఫటిక నిభజల పంచతా పంచతాంతా. ఇవి ఆ దివ్యమైన పర్వతంలో 4 దిశల నుంచి 4, ఊర్ధ్వ దిశ నుంచి 1 వస్తూ 5 రకాల గంగలు. ఈ గంగల్ని మణులు తాపినటువంటి సువర్ణమయమైన కలశాల్లో ఆ గణములు తీసి ఉంచుతారు. అదేవిధంగా కైలాసవన ఉద్యానవనాల్లో ఉన్నటువంటి రమ్యమైనటువంటి బిల్వదళములు, ప్రఫుల్లమైనటువంటి కుసుమాలు, ఆ కుసుమాలు ఎన్ని రకాలో శ్లోకాలు చెప్పారు. అన్ని పువ్వులు ఎందుకు ఇంత వర్ణన చేశాడంటే చదువుతున్న వాళ్ళకి భావనలు అది వచ్చి ఆ అర్చనని మనం చూసిన ధ్యానించిన ఫలం లభించడమే. అది కైలాస వర్ణన ధ్యానమే తప్ప శ్రవణం కాదు. అది తెలుసుకోండి. శ్రవణ రూప ధ్యానం అనుకున్నా పర్వాలేదు, కానీ కైలాసం భలే వర్ణించారండి, బాగుందండి కాదు. కైలాసాన్ని ధ్యానించేవండి అంటే సంతోషించాలి. ఇదంతా ధ్యాన విధి. అందుకే ఈ శ్రవణం చేత ధ్యానం మనకి కల్పించబడుతుంది కనుక దాని ఫలం దానుకున్నది. నానా బిల్వవనీర్ అపారతరుజై కుల్ల ప్రసూనాకులై, ఇవన్నీ కూడా అక్కడ తీసుకొచ్చి పరమేశ్వరుడు ముందుగా ధ్యానాదులు చేసి, ఆ శివలింగం అనగానే తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్వతోముఖమైనటువంటి జ్యోతి. పరమేశ్వరుడు అన్ని దిక్కులో దర్శించే జ్యోతిస్వరూపుడు. అందుకే శివలింగం 4 దిశలు చూస్తూ ఊర్ధ్వ దిశను కూడా దర్శిస్తుంటుంది. 5 వైపులా దర్శించేటప్పుడు 5 ముఖాలు చెప్పబడుతుంటాయి. అవి సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన. వీళ్ళని పంచబ్రహ్మలు అంటారు. ఈ పంచబ్రహ్మలు శివుడు ధరించిన పంచబ్రహ్మ రూపములే. ఇప్పుడు తానే ఒక్కొక్క ముఖాన్ని వర్ణిస్తున్నాడు పరమేశ్వరుడు. ప్రాళేయాచల మిందు కుందధవళం గోక్షీరఫేన ప్రభం భస్మాభ్యంగమనంగ దేహ దహన జ్వాలావలీలోచనం విష్ణు బ్రహ్మ మరుద్గణార్చిత పదం ఋగ్వేద నాదోదయం వందేహం సకలం కళంకరహితం స్థానోర్ముఖం పశ్చిమం. పశ్చిమ ముఖాన్ని సజ్జోజాతం ప్రపంచామి వరుసలోనే ఇక్కడ చెప్పబడుతున్నాయి. ముందు సజ్జోజాత ముఖం, సజ్జోజాత ముఖం పశ్చిమ వదనం. ఆ పశ్చిమ వదనాన్ని ముందు ధ్యానం చేశారు. ఇది ఋగ్వేద నాదోదయం, ఋగ్వేద స్వరూపం. ఇక్కడ చతుర్వేదములు ప్రణవము కలిపితే 5. ఒక్కొక్క ముఖం ఒక్కొక్క వేద స్వరూపం. శివుని యొక్క పంచముఖ తత్వం ఒక ఉపనిషత్తు అండి. పంచబ్రహ్మోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ 5 తెలుసుకోగలిగితే విశ్వరహస్య విజ్ఞానం తెలిసినట్లే. వాటికి వ్యాఖ్యానం ప్రస్తుతాంశం కాదు, కానీ ఆ 5 తత్వములు చాలా విశేషమైనటువంటివి. ఎందుకంటే 5 ప్రపంచంలో ఉన్న 5 అధిష్ఠించి ఉన్నాయి. 5 వల్లనే 5 పనిచేస్తున్నాయట. ఏమిటంటే పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. ఎన్ని? 25. అంటే 5 5లు మళ్ళీ 5. ఈ 5 తత్వాలు పనిచేస్తున్నాయంటే ఆ పంచముఖుని వలనే. అందుకే పంచముఖాలు ఎక్కడో నీలోనూ ఉన్నాయి, పరిశీలించన్నాడు ఇక్కడ. 5 పనిచేస్తున్నాయంటే ఆయన వల్లనే. కనుక ఆయనకి ఈ ముఖములు కలవాడు. అందుకే ఈ 5 ముఖాన్ని తరచుకున్న వాళ్ళకి 5 తత్వములు శివంకరమే, క్షేమంకరమే, శివతత్వ సాధనకి ఉపకారకరమే, తరింపజేస్తాయి. అందుకే పంచముఖ తత్వం ఇంత గొప్పది. ఈ పంచముఖ తత్వమే ప్రపంచాన్ని నడుపుతుంది. ఎందుకంటే ప్రపంచం కదా. అంతేకాదు, ఈ పంచముఖాల నుంచి 5 అక్షరాలు వెలువడ్డాయి. అదే పంచాక్షరి మహామంత్రమైంది. ఈ పంచాక్షరాలు సమిష్టిగా ఓంకార రూపం, సమిష్టిగా. అప్పుడు ఓంకార రూపం సమిష్టి అయినప్పుడు అకార ఉకార మకార బిందునాదములు 5 అయ్యాయి. కనుక ప్రణవస్వరూపం, ప్రపంచ స్వరూపం, ప్రపంచాన్ని నడిపే ప్రపంచానికి అతీతమైన పరమేశ్వర స్వరూపం పంచముఖాలు. అందుకే ఇందులో ఒక్కొక్క ముఖాన్ని ధ్యానించితే తన్ముఖం తద్దిశలో మనం రక్షిస్తుంది అని చెప్తూ, తెల్లని ముఖం సజ్జోజాత ముఖం. ప్రాళేయాచల మిందు కుందధవళం, మంచువలే, అదేవిధంగా మంచు కొండవలే,
వెన్నెల వలె మల్లె వలె ఉన్న తెల్లని ముఖం, పైగా గోక్షీర భేన ప్రభం, ఆవు పాల వలె ఉన్నటువంటిది. అది కూడా 3 కళ్ళతోనది, భస్మం ధరించున్నటువంటిది, దేవతల చేత అర్చింపబడుతూ ఋగ్వేదనాదాన్ని ఉదయింపజేస్తున్నటువంటి కళంకరహితమైనటువంటి స్థాణువు యొక్క పశ్చిమ ముఖానికి వందే. అటు తర్వాత ఉత్తర ముఖం వైపు గౌరం కుంకుమ పంకిలం సుతిలకం వ్యాపాండు గండ స్థలం భ్రూవిక్షేప కటాక్ష వీక్షణల సత్ సంస్రస్త కర్ణోత్పలం స్నిగ్ధం బింబఫలాదరం ప్రహసితం నీలాలకాలంకృతం వందే యాజుష వేద ఘోషజనకం వక్త్రం హరస్యోత్తరం. ఋగ్వేదం తర్వాత యజుర్వేద స్వరూపం. అంటే ఈ ముఖాలు ధ్యానిస్తే వేదములను ధ్యానించి ఉపాసించినంత ఫలితం. ఆమ్నాయ మంత్రములు అంటూ వేదములందు మనకు కనబడతాయి. అవి ఉపాసనలో కూడా ఆమ్నాయ మంత్రాలు చేస్తూ ఉంటారు. ఆమ్నాయములు అంటే వేదములనే అర్థం. ఈ ఆమ్నాయ మంత్రములు మొత్తంగా ప్రధానంగా 5 చెప్పబడతాయి. ఈ 5 విధాల ఆమ్నాయ మంత్రములు 5 ముఖాల నుంచి. ఒక్కొక్క ఆమ్నాయ మంత్రములు బోలుడు మంత్రములు ఉంటాయండి. అవి మనకు పశ్చిమామ్నాయం, ఉత్తరామ్నాయం, దక్షిణామ్నాయం, పూర్వామ్నాయం, ఊర్ధ్వామ్నాయం, ఇంకా అనుత్తరామ్నాయాదులు ఉన్నాయి. సర్వముఖాతీతమైన తత్వం. ఇవన్నీ పరమేశ్వరుడి నుంచి వచ్చాయి. కనుక సృష్టిలో అన్ని విద్యలు అక్కడి నుంచి వచ్చాయి. మీరు అష్టాక్షరం అనేయండి, పంచాక్షరం అనేయండి, ఏ దేవతా విద్య అయినా ఆమ్నాయముల నుంచి వచ్చినవి. మరి సర్వామ్నాయ మంత్రములు శివుడి నుంచే వచ్చాయి. అదే మంత్రములు శివుడి నుంచి వచ్చాయి, అక్షరాలు శివుడి నుంచి వచ్చాయి, స్వరాలు శివుడి నుంచి వచ్చాయి. అదే త్యాగయ్య కూడా సజ్జోచాదాది పంచవక్త్రజ సరిగమ పదని వరసప్తస్వర విద్యాలోలం విదలిత కాలం విమల హృదయ త్యాగరాజపాలం అంటూ ఆ పంచముఖుని కీర్తించారు. అందుకే పంచముఖ ధ్యానం చాలా విశేషమైనది శివుని యొక్క తత్వమునందు. అందుకే వామదేవ ముఖం అయినది. ఇది ఎర్రని కాంతితో ఉంటుంది, చక్కటి తిలకము దాల్చి ఉంటుంది. పైగా తన యొక్క కటాక్షములతో లోకాన్ని రక్షిస్తూ ఉన్నటువంటి వాడు. దివ్యమైనటువంటి కర్ణోత్పలం అంటే నల్ల కలువలు చెవుల నుంచి వేలాడుతున్నటువంటి వాడు. ఎర్రని పెదవులతో చిరునవ్వు నవ్వుతున్నటువంటి వాడు. నల్లని కురులు కలిగినటువంటి వామదేవునికి నమస్కారము. ఆ తర్వాత తత్పురుష ముఖాన్ని వర్ణిస్తున్నారు. సంవర్తాగ్ని తటి ప్రదీప్త కనక ప్రస్పర్ధి తేజోరుణం గంభీరధ్వని సామవేద జనకం తామ్రాధరం సుందరం అర్ధేందుద్యుతిలోల పింగళ జటాభార ప్రబద్ధోరగం వందే సిద్ధసురాసురేంద్ర నమితం పూర్వం ముఖం శూలిన. స్వామి యొక్క తూర్పు వైపు ఉన్నటువంటి వదనం తత్పురుష వదనం. ఇది అగ్నిజ్వాలలతో సమానమైనటువంటి అరుణకాంతులతో ప్రకాశిస్తుంటుంది. గంభీరమైనటువంటి సామవేదాన్ని ధ్వనింపజేసినది. సుందరమైన ఆ వదనం చంద్రశేఖరమై ప్రకాశిస్తున్నది. సిద్ధులు దేవతలు అందరూ నమస్కరించేటువంటి మందస్మితంతో కూడిన తత్పురుష ముఖానికి నమస్కారము. ఆ తర్వాత దక్షిణ ముఖం అఘోర ముఖం. ఇది దాన్ని నమస్కరిస్తున్నారు. కాల భ్రభ్రమరంజన జ్యుతినిభం వ్యావృత్త పింగేక్షణం కర్ణోద్భాసిత భోగి మస్తక మణి ప్రోద్భిన్న దంష్ట్రాంకురం సర్పప్రోత కపాల సుక్తి శకలం వ్యాకీర్ణమాశేఖరం వందే దక్షిణమీశ్వరస్య వదనం చాధర్వనాదోదయం. సాధారణంగా మహాన్యాసంలో ఈ శ్లోకాలే తీసుకొచ్చి పెట్టారండి. ప్రాథమంలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. అయితే అందులో కించిత్ భేదాలు ఉన్నాయి పాఠాంతరాల్లో. ఇందులో ఆధర్వనాదోదయం అనే మాట ఇందులో కనబడుతుంది. అంటే అధర్వ వేదానికి మూలమైనటువంటిది అఘోర వదనం. ఈ అఘోర వదనం చాలా విశేషమైనది. దక్షిణ దిశ రుద్రయత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం అంటూ ఉపనిషత్ మంత్రం కూడా శ్వేతాశ్వతరంలో మనకు కనబడుతుంది. ఆ దక్షిణ ముఖం చాలా విశేషం. అది అఘోరం. అఘోరం అంటే శాంతమని అర్థం అండి. ఘోరము కానిది అఘోరం. అలాంటి అఘోరవదన ధ్యానం వల్ల సర్వము మనకు అఘోరం అవుతుంది. అలాంటి దివ్యమైన అఘోరవదనం అది అథర్వ వేదనాదాన్ని పలికిస్తున్నటువంటిది. అది కూడా 3 కన్నులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. కాలాభ్రభ్రమరాంజన జ్యుతిభం నల్లని కాంతులతో ఇంద్రనీల కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ వదనం. ఆ తర్వాత వదనం చెప్తున్నారు. ఈ వదనం మీరు జాగ్రత్తగా వింటే, సంస్కృతం తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కన్ను ముక్కు చెవుల వర్ణన ఉండదండి. అది ఆశ్చర్యం. వ్యక్తావ్యక్త నిరూపితంచ పరమం శుద్ధాంశ సత్వాధికం తస్మాదుత్తర తత్వమక్షరమిదం. కొన్ని చోట్ల తస్మాదుత్తమ తత్వం ఉంది. పాఠభేదమే, అర్థభేదం పర్వాలేదు. ధ్యేయం సదాయోగిభిః ఓంకారాది సమస్త మంత్రజనకం సూక్ష్మాతి సూక్ష్మం పరం ధ్యాయేత్ పంచమమీశ్వరస్య వదనం ఖవ్యాపి తేజోమయం. ఇది విశేషమైన వర్ణన. ఇందులో కన్ను ముక్కు చెవులు లేవు చూడండి. అందుకే ఎక్కడైనా పంచముఖ లింగాలు మనం చూసినట్లయితే 4 వైపుల ముఖాలు ఉంటాయి, పై భాగంలో ముఖం ఉండదు. నేపాల్లో పశుపతినాథుడి మందిరంలో పంచముఖ లింగం అదే విధంగా ఉంటుంది. ఇక్కడ లేదంటే 5వ ముఖం పెడదామని పెట్టాడంటే తప్పు.
ఐదవ ముఖానికి కన్ను ముక్కు చెవులు ఉండదు. అది నిరాకారమైన తత్వం. ఎందుకంటే ఆకాశతత్వం అది. మిగిలిన 4 భూతములు మిగిలిన 4 చూపిస్తున్నాయి. అక్కడ కేవలం శుద్ధ సత్వం మాత్రమే ఉన్నది. మిగిలిన 4 యందు 3 గుణములు విడివిడిగాను, 3 గుణముల సమిష్టి తత్వం 4వదిగాను, వీటికి అతీతమైన శుద్ధ సత్వం 5వదిగాను కనిపిస్తుంది ఇక్కడ. అసలు పరమేశ్వరుడు దానికి కూడా అతీతుడు, త్రిగుణాతీతుడు. కానీ ఆయన 5 రూపములతో వచ్చాడు. కానీ ఆకాశతత్వం అంతా ఈశానలింగంలో గోచరిస్తున్నది. ఖవ్యాపి తేజోవయం అనొకటి, ఇది ఖవ్యాపి తేజోమయం అని కూడా దీన్ని అనవచ్చు. అటువంటి దివ్యమైనటువంటి ఆ వదనం ఓంకారాది సమస్త మంత్రజనకం. ఎందుకంటే మంత్రమునికి మూలం ప్రణవమే. ఆ ప్రణవం మొదలుకుని సమస్త మంత్రములకు మూలమైనటువంటి శబ్దగుణకమైన ఆకాశమే తన స్వరూపముగా కలిగినటువంటి ఈశానముఖానికి నమస్కారం. ఇక్కడ శుద్ధాంశ సత్వాధికం అనే మాట మనకి మహన్యాస పాఠాల్లో షట్త్రింశ తత్వాత్మకం ఉన్నది. కానీ శుద్ధాంశ సత్వాధికం అంటే శుద్ధ సత్వ భూమిక అని చెప్పడం, షట్త్రింశ తత్వాత్మకం అంటే 36 తత్వములందు వ్యాపించిన శివస్వరూపం అనే భావన కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ పాఠం మాత్రం శుద్ధాంశ సత్వాధికమున మాత్రం ఉన్నది. అంటే 5 శ్లోకములకి ఆధార గ్రంథం శివరహస్యం అని మనం తెలుసుకోవాలి ఇక్కడ. అంటే శివరహస్యం ఎవరికి తెలియదు, చాలా మంది తెలుసు, కానీ శివరహస్యం లోతుని తెలియదు అనమాట. ఈ భావములే అనేక శైవ కవులు శివరహస్యం నుంచి గ్రహించి వాళ్ళ రచనల్లో నిక్షిప్తం చేశారు. ముఖ్యంగా ద్రవిడ దేశంలో జ్ఞాన సంబంధుడు మొదలైన వారందరూ కూడా ఈ శివరహస్యాన్ని బాగా అవగతం చేసుకుని అవలోడనం చేసుకున్నారని అనిపిస్తుందండి వారి వాంగ్మయాన్ని పరిశీలిస్తే. అంటే పారాయణ గ్రంథంగా బాగా ఉండేది. అయితే తెలియబడలేదు అంటే కాలంలో యోగ్యులు లేనప్పుడు కొన్ని విద్యలు తెలియబడవంతే. యోగ్యత కలవారి కోసం తప్పకుండా తెలియబడతాయి. ఈశ్వరానుగ్రహం. ఏతాని పంచవదనాని మహేశ్వరస్య ఏ కీర్తయంతి మనుజా సతతం ప్రభాతే గచ్చంతి తే శివపదం రుచిరైర్విమానై క్రీడంతి శంకరగణై సతతం శివాగ్రే. ఎవరైతే ప్రాతకాలంలో 5 వదనాన్ని ధ్యానం చేస్తారో వారు ఇహజీవితం హాయిగా ఉండడమే కాకుండా అంతమునందు దివ్యమైన విమానములతో శివపదాన్ని చేరుకుంటారు, శంకర గణాలతో అక్కడ ఆడుకుంటారు అని వివరించారు. అందుకే ఇవాళ మనం ఈ 5 ముఖాల ధ్యానం చేత ధన్యులమయ్యాం. ఈ శ్రవణమే మనకు అనుష్ఠానంగా ఇక్కడ 5 ముఖ ధ్యానాలను చేయించింది. అద్భుతమైనటువంటి పూజని పరమేశ్వరుడు ఇక్కడ చేస్తున్నాడు. రమ్యమైనటువంటి క్షీరధారలు, దధిధారలు, అవి కూడా శుద్ధమైనటువంటివి. వాటితో ఆయన అభిషేకం చేయడమే కాకుండా అంతేకాదు కైలాసంలో అనేకమైన కామధేనువులు ఉంటాయి. ఆ కామధేనువుల పేర్లు శివపురాణంలో, కూర్మ పురాణంలో, లింగ పురాణంలో కూడా చెప్పబడింది. శివరహస్యాల్లో కూడా ఉన్నాయి. అలాంటి కామధేనువుల క్షీరములు, అదేవిధంగా దధి సముద్రం మొదలైనవి ఉన్నాయి. ఆ దివ్యమైన దధి మొదలైనవి పంచామృతాలు అభిషేకం చేశారు. అంటే మనకిప్పుడు ఏదైతే పంచామృతాల అభిషేకం, నారికేళాల అభిషేకం ఇవి ఉన్నాయో అవన్నీ ఇందులో ఉన్నాయి. అంటే పరమేశ్వరుడు మొట్టమొదటి ఈ విధానాన్ని ఏర్పరిచి ఆరాధించాడని, తద్వారానే ఋషులు గ్రహించి మనకు అందించారని తెలుస్తున్నది. ఇక్కడ అభిషేక విధానములన్నీ ఇక్కడ తెలుస్తాయి. ఏ ద్రవ్యాలు వాడాలి, ఏ ద్రవ్యాలు వాడకూడదు అనేది కూడా దీన్ని బట్టి మనకి గ్రహింపు అవుతుంది. ఈ విధంగా పైగా ఇక్షుసాగర మహోభిర్, ఇక్షుసాగరం ఉన్నది, దాని యొక్క ధారలతో కూడా చేసేది ఇక్షురసాభిషేకం. దాని గురించి కూడా విశేషంగా చెప్పారు. అలాగే మధురసాభిషేకం. అటు తర్వాత అభిషేకం అంతా అయిన తర్వాత శుద్ధ జలములతో శుభ్రంగా దాన్ని శుద్ధి చేసి అటుపై దివ్య వస్త్రములు అలంకరింపజేసి, అటుపై దివ్యమైన ఆభరణములు అలంకరింపజేసి, వివిధములైన ధూపములు, దీపములు, ఇక నైవేద్యానికి చాలా శ్లోకాలు చెప్పారండి ఇక్కడ. ఆ వివిధములైన శ్లోకములతో నైవేద్య వర్ణనలు చేశారు. రకరకాల పదార్థాలను అక్కడ నివేదించి అటుపై స్వామివారికి ఉత్తమమైన పానీయములు, ఉత్తరాపోషణ ఇత్యాదులు సమర్పించిన తర్వాత తాంబూల సమర్పణం, తర్వాత నీరాజనములు. ఆ నీరాజనములు చాలా దివ్యంగా ఇవ్వడం జరిగినది. అవి ఇస్తూ అమ్మవారితో ఒక మాట అన్నాడు ఆయన. ఎంత చక్కగా చెప్తున్నాడంటే, లింగ ప్రక్రమ నైరహం సహితి తల్లింగ ప్రణామాదర స్వాత్మానం పరిచింతయామి. ఇప్పుడు ఒక పద్ధతిగా లింగార్చన చేశాను కదా నేను, అలింగుడు నేను లింగ పూజ చేశాను అన్నాడు ఇక్కడ. అలింగుడు అంటే స్త్రీ పుంసకాది భేదములకు అతీతుడైన నేను, నా స్వరూపమైన లింగం. లింగం అనే శబ్దానికి లోకంలో ఒక అర్థం గుర్తు అని అర్థం, ఒక దాన్ని తెలియజేసేదని లింగం అని అర్థం. పరతత్వాన్ని తెలియజేస్తోంది కనుక దీన్ని లింగం ఒక వ్యవహారం. కానీ లింగం నా పేరు సుమా అన్నాడు. ఎందుకంటే సర్వజగత్తు ఎవరి యందు లీనమయ్యిందో వాడే లింగం. సర్వజగత్తు పరమాత్మ యందే లీనమయ్యింది, పరమాత్మ సర్వజగత్తు యందు లీనమై ఉన్నాడు కనుక లీనమైన తత్వమే లింగం, అది నా స్వరూపం. కానీ శివలింగం అనగానే శివుని తెలియజేసే గుర్తు అనేది ప్రాథమికమైన అర్థం, సాధారణ అర్థం. తత్వార్థం ఏంటంటే లింగం అంటే లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యే విలీయతే లయనాల్ లింగముచ్యతే అని లింగతత్వం గురించి చెప్తున్నారు. కానీ శివలింగం అనే మాటే గొప్ప మంత్రం అండి. శివలింగాయ నమః. లింగాయ నమః అంటేనే సర్వజగత్తు యందు లీనమైన వాడు,
సర్వజగత్తుని తనలో లీనమై ఉండినవాడు. లీనం చేసుకోవడం అంటే నాశనం చేయడం కాదండి. ఆయన లీనం కాకపోతే జగత్తుకు ఉనికి లేదు. తాను చైతన్యముగా సర్వజీవుల ఉపాధుల్లో లీనమై ఉన్నాడు కనుకనే ఇవి చేతనత్వం కలిగి సంచరిస్తున్నాయి. కనుక లోకానికి ఉనికి ఉన్నది అంటే ఉనికికి ఆధారమైన చైతన్యం ఉన్నది. కానీ అధిష్టాన చైతన్యమైన భగవంతుడు సర్వజగత్తు యందు లీనమై ఉన్నాడు కనుక ఆయన లింగ రూపుడు. ఎక్కడ లీనమై ఉన్నాడు అంటే ఎక్కడ లీనమై లేడు అని ప్రశ్నించాలి. అందుకే ఈ లింగం మూలం ఎక్కడో పాతాళ లోకాల కంటే క్రింద ఉన్నది. ఈ లింగం యొక్క ఊర్ధ్వభాగం ఆకాశాదుల కంటే పైన ఉన్నది. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతి స్ఫాటిక లింగమౌళి విలసత్పుణ్యేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. అది ఇక్కడ చెప్తూ తల్లింగ ప్రణామాదర స్వాత్మానం పరిచింతయామి. ఈ లింగారాధన వల్ల నన్ను నేనే పరిచింతన చేసుకుంటున్నాను. స్వాత్మానం పరిచింతయామి. ఇది మనకు కూడా చెప్పడం ఏంటంటే శివోహం అనే స్థితి లింగారాధన వల్ల లభిస్తుంది అని చూపించారు ఇక్కడ. గిరిజే ప్యానందధారావృత, ఆనందధారలతో తడిసిపోతున్నట్లుగా నా స్వాత్మతత్వాన్ని నేనే పరిచింతన చేస్తున్నాను. ప్రత్యుత్థాకిల లోకజాలమకిల మత్తోన భిన్నం క్వచిత్. లింగతత్వం అంతా ఈ శ్లోకములో ఉందండి. అందుకే శివ రహస్యం ఇది. సమస్త జగత్తు నాకు భిన్నమై లేదు అన్నాడు ఇక్కడ. నాకు భిన్నముగా జగత్తులో ఏదీ లేదు. అందుకే ఈశ్వరుడికి అన్యముగా జగత్తులో ఏదీ లేదు. ఇది తెలుసుకోవాలి. అదే వాసుదేవ సర్వమితి అనే మాటకు అది పరమార్థం. పరమేశ్వరునికి వేరుగా మనకు వస్తువు లేదు. ఇది ఎలాంటిదంటే 1,00,000 కెరటాలున్నా సముద్రానికి వేరుగా ఎలా లేవో, ఎన్ని లోకాలు ఎన్ని జీవులున్నా ఈశ్వరునికి వేరుగా లేవు. అవన్నీ ఈశ్వరుడు ఎందే ఉన్నా ఈశ్వరుడు వాటి ఎందు ఉన్నాడు. ఈశ్వరుడు తప్ప అన్యము లేదు. అందుకే మత్తోన భిన్నం క్వచిత్. ఆ మాట చాలా గొప్ప మాట అండి. మత్తోన భిన్నం క్వచిత్. నాకు భిన్నముగా, నాకంటే భిన్నముగా ఏదీ లేదు సుమా. కించిన్నాపి శివే మమైవ మనస సంకల్పజాతం జగత్. ఈ జగత్తంతా నా సంకల్పం నుంచే ఏర్పడింది. అదే జగత్తు ఈశ్వర సంకల్ప రూపమే. సత్యకామ సత్య సంకల్ప అనే ఉపనిషద్వాక్యం ఇక్కడ చెప్పబడుతున్నది. మయ్యేవాగసుతే లయం ప్రయతి నిఖిలం చైకోద్వయోహం సదా నానేతి ప్రసభం వదంతే నిగమా వాచాం మనోదూరగం. ఒక్క నేనే ఈ జగమంతా ఉండగానే అనేకముగా వర్ణిస్తూ ఉన్నారు పండితులేని వారు. కానీ నిజానికి వాచాం మనోదూరగం, వాక్కుకి మనస్సుకు కూడా దూరమైనటువంటి వాడిని నేను. అన్యానందము మే మదీయమమలం జానంతి నో యోగిన నో వేదాయతయ సురాసరగణ విష్ణాదయోప్యబ్జజ. కనుక ఆ ఆనందము నా స్వరూపమై ఉన్నటువంటిది. ఇది ఎవరికి తెలియనిదే. ఇదే రహస్యం అంటే. అది నా యొక్క అసలు స్వరూపం. అదే సృష్టిలో తెలుసుకోవలసినది ఇదే, తెలివి కూడా ఇదే గ్రహించు అన్నాడు. చాలా గొప్ప మాట అండి. తెలుసుకోవలసింది బ్రహ్మమే, తెలుసుకునే తెలివి కూడా బ్రహ్మమే. తెలివి వేరు, బ్రహ్మం వేరు కాదు. అంటే ప్రజ్ఞానం బ్రహ్మ. అందుకే తెలుసుకునేవాడు ఎవడున్నాడు? తెలుసుకునేవాడు ఎందుకు తెలివి భగవంతుడైనప్పుడు ఇంక తెలుసుకునేవాడు ఎక్కడున్నాడయ్యా? అది శివోహం అనే అద్వై స్థితికి తీసుకువెడుతుంది. అంటే శివుని ఈ మాటలే చాలా ముఖ్యమండి. పూజావర్ణను ఇంకాస్త చెప్తే బాగుండు వేదాంతం కంటే అనిపిస్తే అసలు రహస్యం పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు. జ్ఞానం జ్ఞేయమిదం జగద్గతము మే జ్ఞాతాన కించిత్ స్థితి భూమాహం సుఖధామకో హి మహతాం హ్రస్వో నచాను స్థిర. నేను భూమా. భూమా అంటే మనం చెప్పుకున్న భూమా. భూమా మాట ఉపనిషత్ శబ్దం. భూమం అంటే అతి విస్తారమే, అనంతమైన ఆనంద స్వరూపుడు నేను. అంతేకాదు నేను హ్రస్వుడును కాను, అణువుని కాను, మహత్తుని కాను అన్నాడు ఇక్కడ. అంటే సూక్ష్మ స్వరూపం కాదు, పెద్ద స్వరూపం కాదు, అటువంటిది నాది. అంటే ఉపాధికి అయితే సూక్ష్మము స్థూలమును ఉంటాయి, రెండు నాకు లేవు. అది తెలుసుకో. స్వాత్మానందము మే మమాత్మకమిదం లింగోప్యలింగోస్మ్యహం ఆకాశాది విదూరగ స్థితిలయోత్పత్తి శ్వసంగోస్మ్యహం. ఆకాశాదులన్నిటికీ అతీతమైన వాడిని నేను. మనకు ఆకాశ తత్వములే తెలుసు. ఆకాశం కంటే సూక్ష్మమైన వాడును నేను. అందుకే అన్నిట్లో ఉంటూ దేనికి అంటకుండా ఎలా ఉండగలుగుతున్నానంటే, మనకు తెలిసి ఆకాశం కొంచెం అనుభవం ఉంది. ఆకాశం అన్నిట్లో ఉన్నా ఆకాశానికి ఏది అంటది కదా. ఆకాశంలోంచే వర్షం వస్తుంది, కాంతి వస్తుంది, కానీ ఆకాశానికి అంటాం. ఆకాశం కంటే సూక్ష్మమైన నేను ఆకాశం కంటే వ్యాపకుండి కనుక నాకు ఏవి అంటవు. అంత చక్కగా వివరించాడు. ఇచ్చేవం పరమార్థత త్రిభువనే తిష్టామి. నేను ఇంత విశ్వంలో వ్యాపించి ఉన్నా ఈ పరమార్థ తత్వముతోనే వ్యాపించి ఉంటాను కనుక నేను విశ్వములో వ్యాపించి ఉన్నప్పటికీ విశ్వానికి అతీతుణ్ణి. అందుకే విశ్వాతిగ. ఈ శ్లోకములు అత్యంత ముఖ్యమైనటువంటి శివతత్వ ప్రతిపాదనలు. పూజా విధానం
భావించడానికి బాగుంటుంది. ఈ తత్వం నిరంతరం మననం చేసుకోవలసిన శుద్ధ తత్వము. ఇదే చిదంబర రహస్యం, ఇదే శివరహస్యం కూడా. ఇచ్చేవం పరమార్థతస్త్రిభువనే తిష్ఠామి విశ్వాతిగ గోప్యం మధ్యుదయం. ఇదే రహస్యమే నా హృదయం సుమా, నువ్వు తప్ప ఇంకెవరికి చెప్పనన్నాడు. అంటే అమ్మ తప్ప ఎవరు అర్థం చేసుకోలేరు కూడా. ఇప్పుడే మాకు అర్థమైందండి అంటారు. ఏంటి అర్థం చేసుకోలేరు? అత్యంత సూక్ష్మమైనటువంటి తత్వం అండి అది, అసలు శివతత్వం. అది వినగానే నిజమైనటువంటి జ్ఞానులు ఈ తత్వానికి పరమానంద భరితులవుతారు. ఆ పరమానందమే నా యొక్క స్వరూపం. అది గిరీంద్ర తనయే తుభ్యం మయా దర్శితం, అది నీకు మాత్రమే నేను చూపించాను. అదే ఇప్పుడు నాకు జరిగిన ఈ పూజలో ఉన్నటువంటి విశేషమైన మాట సుమ అంటూ కొంతసేపు మౌనం వహించేట. పూజ అయిపోయింది, మంత్రపుష్పాదులన్నీ అయిపోయాయి. అది అవగానే కాసేపు ధ్యానం చేయాలండి. కానీ ఎంతసేపు అయిపోతుందో తొందరగా అని పరిగెత్తడం కాదు. అది అవగానే ఆ చేసిన పూజతో ఆ స్వామిని ఒక్కసారి ధ్యానించాడు. ఇచ్చుత్వా పరమేశ్వర స్త్రిజగతా నాథోపి విశ్వాకృతి. పై శ్లోకంలో విశ్వాతిగా అన్నారు, ఈ శ్లోకంలో విశ్వాకృతి అన్నారు. విశ్వమే తన ఆకారమైన వాడు, విశ్వానికంటే అతీతుడు అయిన వాడు. ఆ శివలింగం సంపూజితమైనటువంటి ఆ శివలింగాన్ని చూసి దృష్ట్వా తామగజాం, ఒక్కసారి పార్వతీదేవిని చూసేట. ఆవిడ పరవశురాలు ఉంది. ఆ పార్వతీ ముఖం చూడగానే ఆయన ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళి పరమానంద నిర్భరుడైపోయి ఆ ఆనందం పట్టలేక నాట్యం చేయడం మొదలుపెట్టాడు పరమేశ్వరుడు. ఇక్కడ శివ తాండవ వర్ణన వస్తున్నది. అంటే స్ఫటికలింగార్చన చేసి, అంటే శుద్ధమైన స్ఫటిక ధాతువు కూడా చెప్పడానికి లేదండి. ఆ లింగం అది భూమి యందు ధాతువా. అది చేసిన ఆనందంతో అక్కడున్న మహామండపంపై శివుడు నాట్యం ప్రారంభిస్తున్నాడు. ఇక్కడ నాట్యం గురించి తెలుసుకోవాలి. రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, పరిపూర్ణమైన ఆనందం స్థితి సాంద్ర స్థితి. సాంద్రం అంటే డెన్సిఫైడ్, కాన్సన్ట్రేటెడ్, అంటే గడ్డకట్టిన ఆనందం అంట. అక్కడ డైల్యూషన్ లేదు, పలచదనం లేదు. అలాంటి ఆనందం సమాధి స్థితి అంటారు. ఈ సమాధి స్థితి రెండు విధములుగా ఉంటుంది. అంతర్ముఖుడి సమాధి స్థితిలో ఉన్నవాడు అలా కళ్ళు మూసుకుని ఉంటాడు, వాడు ప్రపంచం పట్టదు. వాడు కళ్ళు తెరిస్తే జాగ్రత్త సమాధి అంటే వాడు కళ్ళు తెరిస్తే ఏది అంతర్ముఖమే తాను దర్శిస్తున్నాడో బ్రహ్మము తప్ప మరేమీ కనిపించట్లేదు. అంటే కళ్ళు మూసినా బ్రహ్మమే, కళ్ళు తెరిచినా బ్రహ్మమే. నా కళ్ళు మూసుకుని భగవంతుడు కనబడుతున్నాడంటే తెలుస్తున్నది, కళ్ళు తెరిస్తే కనబడట్లేదు. కానీ భగవంతుడు కళ్ళు మూస్తూ ఉండి కళ్ళు తెరిస్తే లేనివాడా? కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన ఉన్నవాడు. ఆ మాట ఎవరికి తెలుస్తుంది? ఎవరికి జ్ఞానం అనే కన్ను తెరుచుకుంటుందో వారికి తెలుస్తుంది ఇక్కడ. కనుక ఆ పరమానంద సమాధి కళ్ళు తెరిచినప్పటికి కూడా అనుభవిస్తున్నాడు. ఎప్పుడైతే కన్ను బయటకు తెరిచాడో ఆ ఆనందం నాట్య రూపంలో వ్యక్తమవుతుంది, కళ్ళు మూస్తే తపో రూపంలో వ్యక్తమవుతుంది. కనుక శివునికి రెండు మూర్తులు ఉన్నాయండి. తపోమూర్తిగా అలా కూర్చున్న మూర్తి ఉంది, ధ్యానమూర్తి, నటరాజమూర్తి ఉన్నది. ఆ రెండు ఒకే తత్వాన్ని తెలియజేస్తాయట, ఆనంద తత్వాన్ని తెలియజేస్తాయి. అందుకే ఆనంద నటన ప్రకాశం చిత్సభేషం అంటారు ముత్తుస్వామి దీక్షితులు వారు. ఆనంద నటనాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. ఏం ఆనందం? పరమానందం అక్కడ. అందుకే చిదంబర నటరాజు ఆనంద తాండవమూర్తి. ఏమిటా ఆనందము అంటే, ఆనందం తన స్వరూపమైన వాడు, తన స్వరూపమైన ఆనందాన్ని నాట్యంగా ప్రకటిస్తున్నవాడు. అందుకే విశ్వాకృతి విశ్వాతిగా, ఆ మాటల్లో అంత విశేషం. విశ్వాకృతి అయిన శివుడు తన యొక్క ఆ నాట్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన నాట్యం మొదలుపెట్టాడో అద్భుతంగా వాతావరణం అక్కడ సర్దుకుపోయింది. నాట్యానికి అనుకూలంగా దర్శించడానికి సిద్ధంగా ఉన్నాం కదా అందరం. కైలాసాచల మౌళి మంటపవరే తల్లింగ సాన్నిధ్యకే దృష్ట్వాతామగజాననర్త పరమానంద ప్రసాదైక భూ. పరమానంద ప్రసాదైక భూ, పరమానందాన్ని ప్రసాదించడానికి ఒకే ఒక్క కారణమైన పరమేశ్వరుడు. అంటే పరమానందం ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే. అంటే పరతత్వం మాత్రం, పరబ్రహ్మమే మనకు ఆనందాన్ని ఇవ్వగలదు. ఆ పరబ్రహ్మమే అమ్మవారు ముఖం చూసి నాట్యం చేసేట. కర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకం ధకాంతకం తమంతకాంతకం భజే. అమ్మవారిని చూడగానే ఆయన ఉత్సాహం మరింత వచ్చి నాట్యం చేస్తున్నాడు. అదేమిటో అక్కడ అందరు గణాలు ఎంత చక్కగా ఉన్నారు. ఈ నాట్యం మొదలెట్టినా కూడా ఓ మొదలెట్టేవా అని సర్దుకోవడం కాదు, ఆయన మొదలెట్టేయడం లేదు, వాళ్ళందరూ ఎంత చక్కగా సర్దుకున్నారండి. ఆ కోఆర్డినేషన్ అక్కడే చెల్లు, అదే సామరస్యం. అండ ఖండన మహాఘన ఘోష చండ తాండవల్ల ద్విధిపుండ కుండలీసకృత కుండల గండ స్తండు ముండు నినదోద్ధత అంఘ్రిహి నంది భృంగికృత డిండిమనాదై మండితో శివయాస హిరంగ డుంఢిరాజకృత శంఖ నినాదై తుండ షట్కృత తుర్య నినాదై డుంఢిరాజకృత శంఖ నినాదై.
ఆ డుండి గణపతి ఒక్కసారి తొండమెత్తి శంఖం పట్టు కూజెట్ట. ఆ శంఖ నాదంతో ఆ నంది భృంగి మొదలైనటువంటి వాళ్ళ డింటి పొగులు మ్రోగిస్తూ ఉంటే మిగిలినటువంటి గణములు కూడా మురజ మర్దలములు మొదలైనవి మ్రోగిస్తూ ఉండగా స్వామి నాట్యం సాగుతున్నది ఇక్కడ. పైగా లలద్విధిముండహ అన్నారు ఇక్కడ. ఆయన పుర్రెల దండుగుతుంది నాట్య సమయంలో. ఏమిటయ్యా పుర్రెలేదు అంటే విధిముండహ, బ్రహ్మగారి తలకాయ ఇక్కడ. అంటే ఎన్ని కల్పాలు జరిగిపోయాయో, ఒక బ్రహ్మకల్పం అంటే బ్రహ్మగారి 100 ఏళ్ల ఆయుష్, 100 కల్పాల కాలం. ఆ 100 కల్పాల కాలం జీవించిన ఒక బ్రహ్మ అయితే ఆ బ్రహ్మ కపాలను తీసుకుంటాట. అలాంటి ఎందరు బ్రహ్మలు అయ్యారో అవన్నీ కలిపి దండ చేసుకున్నాడు ఆయన ఇక్కడ. ఆ నాట్యం చేసినప్పుడు దండం ఊగుతుంది. అందుకే చండ తాండవ లలద్విధిముండ కుండలీసకృత కుండల గండ స్తండు ముండ నినదోత్థిత అంఘ్రిహి. అటువంటి దివ్యమైనటువంటి నాట్యం జరుగుతోంది ఇక్కడ. అటుపై జటాఛట విఘర్షిత పరిపతంతి తారాగణా వసంత రుధిరం ముఖైర్ భువన నాగ నాగా నగాహ జటన్నటన సంభ్రమాద్భవతి హేళయాందోళితం హరీంద్ర విధయస్సురా మునిజనా సకంపాంగకాః అష్టావక్ర సుగీత సామరజోచ్చండ ప్రచండోల్లస డిండీమధ్వని మండు మర్దల మహా సామష్ట సంగ్రాహకై. ఈ విధములైన నాదములతో స్వామి నాట్యం అద్భుతంగా వర్ణించారు ఇక్కడ. ఇవి అనేక శ్లోకములతో వర్ణింపబడుతున్నది. నృత్యం దదృశు నిత్యం తం దదృశు. అలాంటి నాట్యాన్ని అక్కడున్న గణములందరూ చూసి నమస్కరిస్తున్నారు. జలజ్జలిత కంకణం పదవలత్వనం నూపురం కిణింకిణిత సధ్వనిం స్ఫటిక రత్న సమ్మేళనం ఘుణుంఘుణు కృతారవం పదగరత్న మంజీరకం చటచ్చట రవోత్థిత ప్రపద పద్మఘోషం శివం. అటువంటి నాట్య వైభవంలో తౌర్యత్రికోత్థిత మహారవ జాత ఘోష లోకత్రయోద్భత సురాసుర కిన్నరెడ్యం మందస్మితాకిల విమోహన వేషభూషం రాజశశాంక మహసా ధవళీకృతాశం. నిజానికి అక్కడ ఆకాశం ఎలా ఉంది కానీ శివుడి యొక్క తెల్లని కాంతులతో ఆ చుట్టూ ఉన్న ఆకాశం అంతా తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్నది. అలాంటి తం నీలలోహితం ఉమా జగదాదిహేతం నృత్యంతమిష్టదముపైతి సతుష్టవక్త్రం అష్టాకృతిం నిఖిల కష్టహరం ప్రదోషే కశ్చివ సకరుణారస సార దృష్ట్యా. అటువంటి ఆ పరమేశ్వరుడు కరుణారస దృష్టితో చూస్తూ ఉంటే జగత్తును దయతో చూస్తున్న అమ్మవారు ఆ నాట్యాన్ని చూస్తూ ఆనందిస్తున్నది. అటువంటి పరమేశ్వరుని నాట్యానికి నమస్కారం. అటు దివ్య లింగాన్ని దర్శించాం, శివ నాట్యాన్ని కూడా చూసాం. కైలాసేశ్వర లింగమేతదమలం ముక్తిప్రదం శాశ్వతం. ఇది దివ్యమైన స్మ. ఇది ఒక్కసారి పూజించినా ఒక్కసారి దర్శించినా ధన్యులే అన్నారు. ఇప్పుడే చెప్పారు, ఎవరు చూడలేరని ఇలా చెప్పారు. ఏంటండి అంటే ఇప్పుడు మనందరం పూజించాం. ఒక్కసారి ఈ కైలాసేశ్వర వర్ణన విన్నా, ఆ పూజని ధ్యానించినా వాళ్ళ ధన్యులని దీని యొక్క అర్థం. ఇక్కడ గొప్ప మాట అంటున్నాడు ఈశ్వర ఉవాచ. శివుడు చెప్తున్నాడు, మళ్ళీ రహస్యం బయటపెడుతున్నాడు. పూజా పూజక పూజ్య శబ్ద రహితం తత్కేవలోహం శివ. నేను ఇదంతా పూజించాను అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ త్రిపుటి లేదు సుమా అన్నాడు. ఇక్కడ పూజా పూజక పూజ్య శబ్ద రహితం. పూజించిన వాడు పూజింపబడేది పూజ అనబడే త్రిపుటి లేదు. అదే ధ్యానధ్యాత్రధ్యేయ రూప త్రిపుటి ఏకం. ఆ త్రిపుటి ఏకత్వ స్థితి ఏదుందో అది కేవల శివ. అదే అహం శివ కేవలోహం. మొత్తానికి తత్వ ప్రతిపాదన ఎంత గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. పూజా పూజక పూజ్య శబ్దరహితం తత్కేవలోహం శివ తల్లింగంచ సదా సదా చకాస్తి గిరిజే మచ్చైలవర్యేంబికే. ఆ శైలవర్యమునందు ఉన్న మహాలింగం ఇది. ఇది తద్దర్శనార్థం మునయః సురాసురాస్తప్యతి చాద్యపి జగత్య అవిప్లవాః. అనేక మంది దేవతలు చూడాలని తపస్సులు చేస్తారు సుమా అని చెప్పగానే ఆ తల్లి చాలా విశేషమైన మాట, ఇది ఎవరూ గ్రహించలేరు అన్నావు. అదేవిధంగా ఓ మాట అన్నావు, ఏమనంటే ఇది ఎవరూ గ్రహించలేదు సరికదా. మయాకోవాస్తి తత్పూజకాః దేవాద్యైర్మునిభి త్వయాపి మయా. దేవతలు తెలుసుకోలేరు, నేను తెలుసుకోలేను, నువ్వు తెలుసుకోలేవు అన్నట్ట. ఇదేమిటి, నువ్వే అదైనప్పుడు తెలుసుకోలేవంటావేమిటి అంటే చిన్న నవ్వు నవ్వి, ఆ ఏకత్వ స్థితిలో తెలియజేయడం తెలియబడ్డం అనేది ఒకటి ఉన్నది గనక అనేది ఉండదు గనక ఆ స్థితిని ఎవరూ వ్యక్తపరచలేరు. అది ఇక్కడ గమనించవలసినటువంటి అంశం. నేను తెలుసుకున్నవాడను కొన్ని ఉన్నాను అంటే అది మళ్ళీ
భేదమవుతున్నది. తెలివే తానేను తత్వము, అది నేను అనే భావంతో చెప్తున్నాడు. ఇక్కడ రహస్యమే తన్మమ తద్వద ప్రభో అంటే ఆ రహస్యం చెప్తున్నాడు. అక్కడ కొన్ని అద్భుతమైన శ్లోకములు మళ్ళీ శివరహస్యంలో పలుకబడుతుంది. ఇవి రహస్యములండి. కథావర్ణన అయిన తర్వాత ఈశ్వరుడు పలుకుతాడే అవి శివరహస్యములు. ఇక్కడ అవే అమ్మకి చెప్పినవి. అవి గ్రహించగలంటే స్కందుడికి సాధ్యమైంది, అది గ్రహించాలంటే జైగీషవ్యునికే సాధ్యమైంది. అంతే. ఆయన వెనకాలుచి కూర్చున్న వాళ్ళకి వల్ల అయింది. నకర్మణా నైవ సమాధిర్జపైః తపస్సయా వా వివిధైశ్చ యజ్ఞైః వ్రతైశ్చ దానైర్నియమైర్యమైశ్చ ప్రాప్నోతి కిం మత్పద పూజనం వినా. నా పాదములు పూజించని వాడు ఎన్ని కర్మలు చేసినా, సమాధులు, జపాలు, తపస్సులు ఎన్ని చేసినప్పటికీ కూడా, దానములు చేసిన, నియమాలు పాలించినప్పటికీ ఆ పరమతత్వాన్ని పొందలేరు సుమా. అందుకే తస్మాదహం లింగవరం సదాముదా, నన్ను అర్చించిన వాడే దాన్ని పొందగలడు కనుక అర్చనని నేను చూపించాను. ఈ విధంగా అర్చా విధానాన్ని కల్పించి రక్షించి ఏర్పాటు చేశాను. ధ్యాయామి తద్వేద శిరోధిగమ్యం ఓంకారగమ్యం పరమార్థతత్వం. నా అసలు స్వరూపమైనటువంటి వేదశిరోధిగమ్యం అంటే ఉపనిషత్తుల ద్వారా ప్రతిపాదింపబడేది, ఓంకారమునకు అర్థమైనది, పరమార్థమేదే ఉందో అది సత్యం, శివం, జ్ఞానసుఖం, సుబోధం, నిర్ద్వంద్వం, అద్వైతం, అనంత రూపం. మొత్తాన్ని శివరహస్యం యొక్క హృదయం అద్వైతమే. అసలు వ్యాసకృతమైన సర్వగ్రంథముల యొక్క హృదయం అద్వైతమే. ఏకం స్థిరం శాశ్వతం అవ్యయం తత్ ప్రాక్ సృష్టితో విశ్వమిదన్న యత్ర. సృష్టికి పూర్వమున్నది అదే, సృష్టి దానికి భిన్నముగా లేదు తెలుసుకో. ఏనైవ పూర్ణం పరిదృశ్యమానం విశ్వం తదేవాజ్య విభావయామి యస్మాత్ పరం నా పరమస్తి కించిత్ యస్మాత్ గరీయో నహి కించిదస్తి. ఈ శ్లోకములు వింటే ఉపనిషత్తులు చదివిన వారికి అవి విన్నట్టే ఉంటుంది. ఆ వాక్యములు యథాతథంగా ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఇత్యుక్త్వా గిరిజాం మహాశివతరో ఛాయన్ భవ స్థాణువత్. అటువంటి వాడు మరి స్థాణువుగా నిలబడ్డట. అంతవరకు నాట్యం చేసిన వాడు స్థాణువు అయ్యాడు. స్థాణు నర్తక రెండు పదములకు అర్థం తెలియాలి. ఇప్పుడే అంతర్ముఖ స్థితిలో ఉన్నప్పుడు స్థాణువు, ఆనందాన్ని వ్యక్తపరిచేటప్పుడు ఆయనే నర్తకుడు. ఈ విధంగా శివతత్వం అక్కడ చెప్పబడి